హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసారు కదండి. 2 నిమిషాల్లో ఈ గోరింటాకుని సరికొత్తగా తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించకుండా ఇంకా గిన్నె అనేది అస్సలు మాడిపోకుండా ఈ గోరింటాకుని తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో అలానే ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అస్సలు లేట్ చేయకుండా ఈ వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈ గోరింటాకుని మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేకుండా చాలా హెల్దీగా ఆర్గానిక్గా ఈ గోరింటాకుని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఇలాగా ఒక అరటి పండును అయితే తీసుకోండి. ఈ అరటి పండులో మనకి పండు అవసరం లేదండి, ఇలా తొక్క అయితే సరిపోతుంది. ఈ పండునైతే హ్యాపీగా తినేసేయచ్చు. అరటి పండు తినడం వల్ల మన హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిదండి. ఈ అరటి పండులో బయోటిన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఈ అరటి తొక్కతో గోరింటాకు ఒక్కటే కాదండి, ఈ అరటి తొక్క స్కిన్కి అప్లై చేయటం వల్ల తెల్లగా కూడా అవ్వచ్చండి. అది ఎలానో మీకు ముందు రాబోయే వీడియోలో తప్పకుండా చూపిస్తానన్నమాట. సో ముందుగా ఇలాగా చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఈ అరటి తొక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా తక్కువ క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మీ దగ్గర ఒక చిన్న రోల్ ఉంటే దాంట్లో అయినా ఈ గోరింటాకుని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపునైతే వేసేసుకోండి. ఇక నెక్స్ట్ అలానే పాన్ సున్నం అండి, ఇది తినే పాన్ సున్నమే అనమాట. పాన్ సున్నంలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. ఇలాగా తడి పాన్ సున్నం అయితే తీసుకోండి, అప్పుడే మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలాగా కొద్దిగా పాన్ సున్నాన్ని అయితే వేసుకోండి, ఎక్కువేమీ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ అలానే ఇందులోకి వక్కని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ వక్క పలుకు వల్ల మన గోరింటాకు అనేది చాలా బాగా ఎర్రగా పండుతుంది. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందండి, పెద్దవాళ్ళు తాంబూలానికి వాడుతుంటారు కదండి ఈ వక్క పలుకు అనేది. ఇంకా మనం ఆకు గోరింటాకు చాలా బాగా ఎర్రగా పండాలి అన్నప్పుడు ఆ వక్కని వేస్తే చాలా బాగా పండుతుందండి ఆకు గోరింటాకు అనేది. ఇక ఇలాగ కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోండి. మనం తక్కువ మోతాదులోనే తీసుకున్నాం కాబట్టి ఆ మిక్సీ జార్లో వేసేసరికి ఎక్కువగా మెత్తగా అయితే అవ్వదండి, ఇలాగైతే వస్తుందన్నమాట. అదే మీరు చిన్న రోల్లో ఇలాగ వేసుకొని అన్నిటినీ మెత్తగా రుబ్బుకోండి. లేదు అనుకుంటే ఇలా నాలాగా చిన్న మిక్సీ జార్లో ఇలా వేసేసుకొని మొత్తం మిక్సీ పట్టేసుకోండి. ఇక ఇలా ఒక బౌల్లోకి టీ స్ట్రైనర్ తోటి ఇలా ఫిల్టర్ అయితే చేసేసుకోండి. ఇక ఇలాగా వచ్చిన లిక్విడ్లోకి రెడ్ కలర్ గోపురం కుంకుమని వేసుకోండి. ఇలాగా కొద్దిగా చూసుకుంటూ మరీ జారిపోయేటట్లు కాకుండా, అలా అని మరీ గట్టిగా కాకుండా ఇలా కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపుకోండి. మనం డిజైన్ని పెట్టుకోవడానికి వచ్చే విధంగా అయితే ఇలాగైతే కలుపుకోండి. ఇక మన హ్యాండ్ పైన ఇలాగ పెన్తో మంచి డిజైన్లు అయితే వేసేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ గోరింటాకుని అందులోకి ఫిల్ చేసేసుకోవటమే. మీరు ఇలా ఈ డిజైన్ని ఫిల్ చేసేసుకోవటానికి అగ్గిపుల్లతో అయినా లేకపోతే చీపిరి పుల్లతో అయినా, లేదు అంటే మనం అగరవత్తులు వెలిగించిన తర్వాత పుల్లు ఉంటుంది కదండి, దాంతో అయినా ఇలాగ మంచి డిజైన్లు అయితే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను స్పెషల్గా ఈ డిజైన్ అయితే పెట్టుకుంటున్నానండి. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే అయితే వస్తుంది కదా, అందుకోసమని ఇలాగా ఫ్లాగ్ డిజైన్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ గోరింటాకుని మనం అప్పటికప్పుడు 2 నిమిషాల్లో చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఏంటి అంటే మనం స్టవ్ వెలిగించాల్సిన అవసరం లేదు, గిన్నె మాడిపోతుంది అన్న టెన్షన్ లేదు. ఇక అలానే ఈ గోరింటాకుని మనం గంటలు పెట్టుకోవాల్సిన అవసరం అస్సలే లేదనమాట. ఇలా మనం ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఈ గోరింటాకుని ఆర్గానిక్ వేలో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు అసలే కృష్ణాష్టమి ఇంకా ఆగస్టు 15th ఇండిపెండెన్స్ డే కూడా వస్తున్నాయి కదండి. సో పిల్లలకి స్కూల్లో ప్రోగ్రామ్స్ అనేవి పెడతారు కదండి, అలాంటప్పుడు పిల్లలు ఎక్కువసేపు గోరింటాకుని ఇంకా కోన్స్తో పెట్టినప్పుడు అస్సలు ఉంచుకోరు కదండి. అలాంటప్పుడు ఇలా గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చు. స్కూల్లో ప్రోగ్రామ్స్కి ఇలా పారాణిలాగా మనం తయారు చేసి అప్పటికప్పుడు ఈ గోరింటాకుని అయితే పెట్టేయచ్చు. ఇలా మీకు నచ్చిన డిజైన్ని పెట్టి మీ ఐడియాస్ని బట్టి మీ పిల్లలకు పెట్టి చూడండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళ చేతులు అనేవి ఎర్రగా అందంగా ముద్దుగా కూడా కనిపిస్తాయి. ఇంకా నా ఛానల్లో నెంబర్ ఆఫ్ మెహందీ వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసేయండి. సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేసేయండి. అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది.
అలానే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. మన ఛానల్లో ఇలా ఓన్లీ మెహందీ వీడియోసే కాదండి, హెయిర్ టిప్స్, బ్యూటీ టిప్స్ని కూడా అప్లోడ్ చేశానండి. ఆ వీడియోలు కూడా ఒకసారి చూసేయండి, మీకు నచ్చుతాయి, అలాగే మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా ఏంటి అంటే ఆకుతో గోరింటాకు పెట్టుకున్నప్పుడు చాలామందికి ఆరెంజ్ కలర్లోకి పండుతుంది, ఇంకా కొంతమందికి ఎర్రగా పండుతుంది. ఇలా ఇన్స్టెంట్ మెహందీని పెట్టుకోవడం వల్ల మన గోరింటాక్ అనేది చాలా అంటే చాలా ఎర్రగా అందంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ రెడ్ కలర్ గోపురం కుంకుమని యాడ్ చేసాం కదా, అందుకని. ఇక ఇలా డిజైన్ పెట్టుకొని ఫింగర్స్కి కూడా ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను. మనకి అప్పుడు పూర్వపు రోజుల్లో కోన్స్ అనేవి అవైలబుల్గా లేనప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా గోరింటాక్ని అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకునేవాళ్ళనమాట. గోరింటాకు ఆకుతో పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే ఎక్కువసేపు అయితే ఉంచుకోవాలి కదండి, మినిమం ఒక 2-3 గంటలైనా ఉంచుకోవాలి. సరే ఇదంతా ఎందుకు, కోన్ పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు కదండి, నాకు తెలుసు. సో కోన్స్ అనేవి చాలామందికి పడవు కదండి, స్కిన్ ఎలర్జీ లాగా వస్తుంది, ఇంకా ర్యాషెస్ లాగా కూడా వస్తాయి. అలాంటప్పుడు మనం ఇలాగా ఇంట్లో ఉండే వాటితోనే న్యాచురల్గా ఇలాగ గోరింటాకుని అయితే తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇలాగ వాష్ చేసేసుకోండి. చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నా చేతులు అనేవి ఎంత ఎర్రగా అందంగా ముద్దుగా కనిపిస్తున్నాయి కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. ఇలా మనం హెల్తీగా ఒక అరటి పండును తినేసి దాని తొక్కతోటి మనం ఇలా గోరింటాకుని అయితే తయారు చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్ లేకుండా న్యాచురల్గా ఆర్గానిక్ వేలో ఇలాగైతే పెట్టేసుకోవచ్చు. సరే ఎలాగో కృష్ణాష్టమి వస్తుంది, అలాగే ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే కూడా వస్తుంది కదా. ఇక మన పిల్లలకి ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదా స్కూల్స్లో, ఇలాగైతే పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. ఎలా అనిపించింది ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.